హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనం ఏపీ యూనివర్సిటీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీస్కి హార్డ్ కాపీ ఎలా పంపించాలనేది చూద్దాం. మొదటగా మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్, అదే మీ డీటెయిల్స్ ఉన్న అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. 4 పేజెస్ వస్తాయి. దాని తర్వాత మీరు ఎన్వలప్ కవర్ అయితే తీసుకోండి, A4 సైజ్ ఎన్వలప్ కవర్. మీరు ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేశారో అన్ని ఎన్వలప్ కవర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క యూనివర్సిటీకి హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ పైన భాగంలో మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మీరు ఒకవేళ అసోసియేట్ ప్రొఫెసర్కి అప్లై చేసి ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్ అలా రాయండి. అలాగే సబ్జెక్ట్ నేమ్, యూనివర్సిటీ నేమ్ అయితే రాయండి. ఈ డీటెయిల్స్ మీకు అప్లికేషన్ ఫామ్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు ఏం రాయాలని చెప్పేసి బోల్డ్ లెటర్స్లో. తర్వాత టు అడ్రస్ కూడా మనకు అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. ఆ టు అడ్రస్, ఈవెన్ ఫ్రమ్ అడ్రస్ కూడా మనకు అప్లికేషన్ ఫామ్లోనే ఉంటుంది. టు అడ్రస్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్వలప్ కవర్ మీద రైట్ సైడ్ డౌన్ పార్ట్లో రాయండి. లెఫ్ట్ సైడ్ అప్ పార్ట్లో మీరు టు అడ్రస్ అయితే, ఫ్రమ్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మీరు ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ పేపర్ ఇది. ఇందులో మీకు పోస్ట్ అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏం రాయాలి అనేది అయితే ఇచ్చారు. ఆ బోల్డ్ లెటర్స్లో రాశారు కదా, అది రాయండి. తర్వాత ప్రతి ఒక్క పేపర్లో మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. మీరు దేనికైతే అప్లై చేశారో ఆ నేమ్ ఒకటే రాయండి. ఇదర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ కానీ, అలా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్క పేపర్లో. మీరు ప్రింట్ తీసుకున్న పేపర్స్ వచ్చేసి 4 ఉంటాయి అప్లికేషన్ ఫామ్. ఆ 4 పేపర్స్లో ఇది వచ్చేసి ఫస్ట్ పేపర్. నేను మీకు చూపిస్తున్నాను కదా, అదే ఆర్డర్లో అయితే మీరు ఫామ్స్ పెట్టండి. ఇది ఫస్ట్ పేపర్. ఇందులో మనకు ఏం రాయాలి, ఏ సబ్జెక్ట్కి అప్లై చేసామో ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ ఫస్ట్ పేపర్ తర్వాత సెకండ్ పేపర్ అయితే ఉంటుంది. ఇదే అండి సెకండ్ పేపర్. ఇందులో మనకు అండర్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ పేపర్. థర్డ్ పేపర్, ఇది వచ్చేసి థర్డ్ పేపర్. థర్డ్ పేపర్లో మనకు డేట్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు ఏ డేట్లో అయితే మీరు అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ డేట్ రాయండి. దాంతోపాటు మీరు సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఉంటారు కదా ఆన్లైన్ అప్లికేషన్లో, అదే అలానే అప్లోడ్ చేయండి, అలానే సిగ్నేచర్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీరు అయితే ఫీజు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ యూనివర్సిటీస్ వెబ్సైట్లో అప్లై చేసి ఫీజు పే చేసిన తర్వాత మీకు ఇదైతే డౌన్లోడ్ అవుతుంది. ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని పెట్టండి. ఫీజు రిసిప్ట్ తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమోని అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. నేనైతే నా ఎస్ఎస్సి మార్క్స్ మెమోని పెడుతున్నాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీరు మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్, ఫీజు రిసిప్ట్, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఈ ఎస్ఎస్సి మార్క్స్ మెమో కింద మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, అదే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో ఈవెన్ మీరు అప్లోడ్ కూడా చేసి ఉంటారు. ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోని అయితే పెట్టాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మార్క్స్ మెమో కింద. అదేనండి, ఫస్ట్ ఎస్ఎస్సి, తర్వాత ఇంటర్, తర్వాత యూజీ, తర్వాత పీజీ అలా వస్తుంది. తర్వాత అయితే మీరు ఇంటర్ మార్క్స్ మెమో తర్వాత మీరు డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది నా డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్. మీరు ఏ యూనివర్సిటీలో అయితే డిగ్రీ, అదే యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో ఆ యూనివర్సిటీలో మీకు సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. తర్వాత మీరు అదే డిగ్రీ మార్క్స్ మెమోని అయితే పెట్టాలి, యూజీ మార్క్స్ మెమో. మీరు బీఎస్సీ చదివితే బీఎస్సీ, బీఏ అయితే బీఏ, అలా మీ యూజీ మార్క్స్ మెమోని అయితే పెట్టాలి. యూజీ మార్క్స్ మెమో తర్వాత మీ పీజీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, ఎంఏ అయితే ఎంఏ, అలా మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒరిజినల్ మార్క్స్ మెమో ఈవెన్ ఇది మీరు అప్లోడ్ చేసి ఉంటారు. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్
మార్క్స్ మెమోనైతే పెట్టాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో. ఈ మార్క్స్ మెమో తర్వాత మీరు పిహెచ్డి అవన్నీ పెట్టుకోవచ్చు ఉంటే. తర్వాత మీరు ఏదైనా రిజర్వేషన్లో అప్లై చేసి ఉంటే లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత మీ ఆధార్ కార్డ్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇదే లాస్ట్. ఇవన్నీ మీరు ఎన్వలప్ కవర్లో పెట్టేసి స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.